దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి స్వాగతం. మీ అందరికీ తెలుసు, దానాల్లో ఎన్నో రకాల దానాలు ఉన్నాయి. అన్నదానం గురించి తెలుసు, ఆస్తులు దానం చేయడం గురించి తెలుసు. కానీ రక్తదానం చేసేటువంటి ఒక సేవా గుణం, ఒక ఆశయం, ఒక ఉన్నత మనస్తత్వం, సేవ చేయాలనే తపన, అలాంటి సేవలు చేసే ఒక గొప్ప స్ఫూర్తిదాత మన సుమన్ కుమార్ గారితో ఈరోజు మనం ఉన్నాము. ఈ సుమన్ కుమార్ గారు నేటి గుడ్ సమరిటన్ కార్యక్రమంలో మంచి సమరయుడు. వారి తండ్రి గారైన ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ డానియల్ రాజ్ గారు, వారి కుమారుడైన సుమన్ కుమార్ గారు నేటి గుడ్ సమరిటన్ కార్యక్రమంలో మంచి సమరయుడు. సుమన్ కుమార్ గారు, చాలా వందనాలండి. రియలీ వండర్ఫుల్. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా కడుపు నిండిపోతుంది. ఎందుకంటే మీ యొక్క ఉదారమైనటువంటి ప్రేమ, మీ యొక్క తండ్రి ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి కూడా మరి వారి యొక్క దాతృత్వము, వారి యొక్క ప్రేమ, వారి నిరంతర మానవత్వ స్ఫూర్తిని నింపుకున్న మీరు చేస్తున్నటువంటి ఈ సేవ యొక్క ఆంతర్యం, ఈ ఆంతర్యములో మీ తండ్రి గారు మీకు చూపించిన బాట ఉండొచ్చు, వారు చేసినటువంటి త్యాగఫలం ఉండొచ్చు. మరి మీరు చేస్తున్న ఈ యొక్క రక్తదానం, ప్రాణం పోయటం, ఒక ఊపిరిని మనిషికి నింపడం, ఇటువంటి మహోన్నతమైన సేవ చేయడానికి గల ప్రధానమైన ఉద్దేశం ఏమిటో కాస్త వివరిస్తారా సుమన్ కుమార్ గారు? తప్పకుండా అండి. ఇది ముఖ్యంగా ఏంటంటే మా నాన్నగారి పేరు మీద ఇది స్థాపించడం జరిగింది. కారణం ఏంటి అంటే, అందరిలాగే నేను కూడా హ్యాపీ లైఫ్ లీడ్ చేసేవాడిని. ఓకే. మా ఫాదర్ ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్ చేస్తూ స్పెషల్ పోలీసులో ఆర్ఎస్ఐ కర్నూలులోనా, అనంతపూర్లో లాస్ట్ చనిపోయే టైంకి అనంతపూర్లో చేసేవారు. ఓకే. హార్ట్ స్ట్రోక్తో మా మధ్యలో మామూలుగా ఉండే మనిషి సడన్గా దూరం అవ్వడము, అది తట్టుకోలేకపోవడము, 1 సంవత్సరం రోజుల వరకు నాకు దాని నుంచి బయటికి రావాలంటే కూడా కష్టతరమైంది బాగా. అలాంటి సమయంలో నేనేం చేయాలి, ఇప్పుడు నేను చచ్చిపోవాలన్న పరిస్థితులు కూడా చాలాసార్లు వచ్చినాయి. అంటే అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము అలా జరిగింది. ఓకే. ఇక్కడ ఏంటంటే ఉంటే ఇంట్లో ఉండేవాడిని. ఇదివరకు నేను వేరే ఆఫీస్లో చేసేవాడిని, అక్కడ ఉండేవాడిని. ఈ 2 కాకపోతే మా నాన్నగారి సమాధి దగ్గర ఉండేవాడిని వెళ్ళి, అది ఏ టైం అయినా సరే. అలా 1 year నడుస్తున్న టైంలో నాకు అనిపించింది, అంటే నేను మా ఫాదర్ మీద నాకు ప్రేమ ఉంది, కానీ ఆయన ఒక్కడి కోసం నేను ఏదన్నా అయితే నన్ను నమ్ముకున్న మా అమ్మ కానీ వీళ్ళందరి పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో అప్పుడు నేను బయటకు రావాలని, ఏదైనా చేయాలని ఒక ఆలోచన వచ్చింది. అలాంటి సమయంలో ఎవరన్నా ఒకరిని అడాప్ట్ చేసుకొని మా నాన్నగారి పేరు మీద చదివించాలి అనుకున్నాము. కానీ చదివించడం వల్ల ఏమవుతుందంటే వాడికి ఉద్యోగం వస్తుంది, జీతం వస్తుంది, అంతే. ఈ రోజులో చదువుకున్న వాళ్ళు బతుకుతున్నారు, చదువు లేని వాళ్ళు బతుకుతున్నారు. అది కాదు, మనం చేస్తే తప్ప ఏదన్నా వాళ్ళకి ప్రాణం నిలబడాలి లేదంటే లేదు అనే పరిస్థితి ఏమైనా ఉన్నాయా అని వెతికిన అప్పుడు నాకు వేరే ఇన్సిడెంట్ ద్వారా బ్లడ్ డొనేషన్ అయితే ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది తెలిసింది. అంటే ఆ బ్లడ్ దొరికితే ఆ పేషెంట్ బ్రతుకుతాడు, లేదంటే కనుక చనిపోతాడు. నిజమే కదా, ఇది బాగుంది కదా, ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మనకి బాగుంటుంది అన్న ఉద్దేశంతో 1 నెలలో ఒకరికి లేదా 1-2కైనా సరే మనం సహాయం చేయగలగాలి, మా నాన్న పేరుని ముందు తీసుకెళ్ళాలో ఎవరన్నా అనుకోవాలి, తలుచుకోవాలన్న కారణంతో స్టార్ట్ చేశాను. అంటే అప్పుడే వచ్చిందా ఈ ఆలోచన? డానియల్ రాజ్ ఫౌండేషన్ అని అప్పుడు పెట్టారా? తర్వాత కాలంలో ఈ యొక్క సంస్థను నిర్వహించారా? అంటే మొదటగా నేను ఏమనుకున్నానంటే, నెలలో 1 రోజు ఒకరికి లేదా 2కి నేను సాయం చేసి వాళ్ళకి ఉపయోగపడాలా, వాళ్ళ ప్రాణాలు నిలబెట్టాలి, ఆ రోజు మా నాన్నని తలుచుకోవాలి
అని అనుకున్నాను. కానీ అది రాను రాను మనం మంచిగా అనుకుని స్టార్ట్ చేస్తే ముందుకెళ్ళిపోతుంది కాబట్టి అది చాలా ముందుకెళ్ళిపోయిన తరుణంలో మా నాన్న పేరుతో ఒక సంస్థను స్థాపించాలి అనిపించింది. అప్పుడు డానియల్ రాజు బ్లడ్ వరల్డ్ అని పెట్టాం. డానియల్ రాజు బ్లడ్ వరల్డ్. డానియల్ రాజు బ్లడ్ వరల్డ్ అని పెట్టాం. ఓకే ఓకే. అంటే ఆ బ్లడ్ సంబంధించింది మా నాన్న పేరు రావాలి అన్న ఉద్దేశంతో అది పెట్టడం జరిగింది. నేను చాలా గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ఒక నాన్న పేరుతో రన్ అవుతున్న ఆర్గనైజేషన్ దాదాపుగా నాకు తెలిసినంతలో అవును అవును ఎన్జిఓస్లో. ఓకే. దాని తర్వాత ముందుకెళ్ళిన తర్వాత కొన్ని వేరే సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది మనం. అంటే ఎలా చేస్తాం అంటే ఇప్పుడు ఒక ఫుడ్ డొనేషన్స్ కానివ్వండి, ఆర్ఫనేజ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానివ్వండి, తర్వాత ఏదైనా హాస్పిటల్స్లో మనకి ఏదైనా డిస్కౌంట్స్ కానీ, స్కానింగ్ సెంటర్స్, ఎక్స్రేస్ ఇలాంటి వాటికి వెళ్ళి కొన్నితో మాట్లాడి మాది ఇలా ఎన్జిఓ ఉంది, మా నుంచి వచ్చిన వాళ్ళకి పేదవాళ్ళు వస్తారు, వాళ్ళంత పెట్టుకోలేరు, మా నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడము. తర్వాత స్కూల్స్లో కానివ్వండి, తర్వాత ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ కావాలంటే నాకు తెలిసిన వాళ్ళతో చెప్పించి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇప్పించడం కానివ్వండి. ఇక్కడ నాకు ఒక పాయింట్ గుర్తొస్తుంది సుమన్ గారు. చాలామంది కొంతమంది డబ్బులు అడుగుతారు, కొంతమంది ఏం చేస్తారంటే సార్ ఒక మాట సాయం చేయండి సార్ అంటారు. ఆ మాట సాయం మీరు ఇన్ని విధాలుగా చేస్తున్నారంటే రియలీ హ్యాట్స్ అప్ సార్. తర్వాత ఎలా ఈ సేవను అంటే ఎలా ఈ గ్రోత్ అనేది స్టార్ట్ అయింది? గ్రోత్ అనేది అంటే సార్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మీ నుంచి నేను సాయం తీసుకున్నాను. ఓకే. మీ నుంచి నేను ఏమి ఆశించను. నేనేం చెప్తా అంటే నేను మీకు సాయం చేశాను కాబట్టి మీరు ఇంకొకరికి ఖచ్చితంగా సాయం చేయాలని చెప్తాను. ఓకే ఓకే. ఈ రకంగా ఏమవుతుందంటే నేను ఒకరికి సాయం చేసిన వాళ్ళు ఇంకొకరికి చేస్తే ఆ సాయం పెరుగుతూ పోతుంది. కంటిన్యూటీ అనేది పెరుగుతూ పోతుంది. ఆ లింకప్ అనేది వేరే లెక్క. అంటే మనకు ఒక నలుగురికి బ్లడ్ కావాలి ఈరోజు ఎగ్జాంపుల్. ఓకే. మీకు కావాల్సిన గ్రూపు ఇంకొక పర్సన్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళకి కావాల్సిన మీ దగ్గర ఉన్నది, మీరు వాళ్ళకి సాయం చేయండి, వాళ్ళు మీకు సాయం చేస్తుందని ఆ రకంగా కూడా మనం చేసిన రోజులు ఉన్నాయి. ఓకే ఓకే. అంటే అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒకరికి ప్రాణం నిలబెట్టిన అవకాశం దొరుకుతుంది. రెండోది ఆ ప్రాణం నిలబెడితే ఎలా ఉంటుంది అని వాళ్ళకి ఆ ఫీల్ తెలిస్తే రేపు పొద్దున్న మనం అడగకుండానే వాళ్ళు ఎక్కడున్నా సరే ఇంకొకరికి సాయం చేస్తారు. ఆ కాన్సెప్ట్తో ముందుకెళ్ళడం జరిగింది. ఇవన్నీ మనం సర్వీసెస్ స్టార్ట్ చేసిన తర్వాత డానియల్ రాజు బ్లడ్ వరల్డ్ అనేది కేవలం రక్తానికి సంబంధించింది. ఈ సర్వీస్ అన్నిటికి సంబంధించి ఒకటి పెట్టాలని చెప్పి డానియల్ రాజు ఫౌండేషన్ అని చెప్పి పెట్టి, అంటే ఫౌండేషన్ అంటే అన్ని కార్యక్రమాలు కూడా దాంట్లో జరుగుతాయి, దాన్ని రిజిస్టర్ చేయించడం జరిగింది. దానికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. క్రైసిస్ అంటే కొన్ని ఎమర్జెన్సీ, ఇంకా ప్రాణం పోతుంది, మాకు బ్లడ్ కావాలి అన్న సందర్భాలు, వాటి గురించి కాస్త వివరిస్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు మనకి బ్లడ్ కావాలి అంటేనే అది ఎమర్జెన్సీ కేసు అనుకోవాలి మనం. కరెక్టే. అవును. అదేంటంటే కొన్నిసార్లు చిన్న సర్జరీస్ పోస్ట్పోన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. కానీ మెయిన్ ఇవి ఇప్పుడు డెలివరీస్ కానివ్వండి, హార్ట్ సర్జరీస్ కానివ్వండి, ఇవి మనం పోస్ట్పోన్ చేయడానికి మనకి అవకాశం ఉండదు. అది ఎలా ఉంటుందంటే డెలివరీ మనం ఒక గంట కూడా ఆపడానికి లేదు. ఇమీడియట్గా బ్లడ్ దొరికితేనే మీరు లోపలికి రండి, లేకపోతే అడ్మిషన్ కూడా తీసుకోము అనే పరిస్థితులు చాలా చూసాం మనం. ఇలాంటి పరిస్థితుల్లో మనము బ్లడ్ డొనేషన్ చేయడం, తర్వాత డెలివరీ అవ్వడము, వాళ్ళు సేఫ్గా డెలివరీ అయ్యి పిల్లలు ఇప్పుడు పెద్దగా అయ్యి స్కూల్లోకి వెళ్ళడం కూడా జరుగుతుంది. అది విన్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు అలాంటి ఎమర్జెన్సీ కేసుల్లో మీరు బ్లడ్ డొనేషన్ అంటే రిస్క్ ఫ్యాక్ట్లో బ్లడ్ అందిస్తున్నారు. ఇది బ్లడ్ బ్యాంక్ లెక్క ఏమన్నా మీరు బ్లడ్ ప్రిజర్వ్ చేస్తారా, లేకపోతే సమయానుకూలంగా మనుషుల ద్వారానే ఆ గ్రూపులు తెలుసుకొని మీరు ఎలా ప్రొసీడ్ చేస్తారు? ఇదంతా మంచి క్వశ్చన్ అండి. నాకు బ్లడ్ బ్యాంక్ అనేది ఏదీ లేదండి. లేదు. ఓకే. కేవలం డానియల్ రాజు ఫౌండేషన్ ఒక ఎన్జిఓ మాత్రం ఉంది మా నాన్న పేరుతో, అంతే. ఇప్పుడు ప్రజెంట్ చాలామందికి ఏంటి అంటే బ్లడ్ బ్యాంక్ అనుకుంటున్నారు. బ్లడ్ బ్యాంక్ కాదండి, బ్లడ్ అందించడానికి మన సర్వీస్ మాత్రం చేస్తాం. అంటే ఇప్పుడు ఒక రూట్ చూపిస్తాం మనం. ఓకే ఓకే. ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఆ రూట్ తెలియకనే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆ బ్లడ్ బ్యాంక్ ఏంటంటే ఇప్పుడు నేను బ్లడ్ క్యాంపులు కండక్ట్ చేసి ఉంటాను, లేదా ఒక డోనర్ని పంపించి ఉంటాను. వాళ్ళు ఏం చేస్తారంటే పర్టికులర్గా ఒక బ్లడ్ బ్యాంకులో వెళ్ళి అక్కడ స్టాక్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. క్యాంప్ చేసినప్పుడు ఒకళ్ళు డొనేట్ చేయాలన్నా కూడా ఆ బ్లడ్ బ్యాంకులో డొనేట్ చేయాలి తప్ప ఎటువంటి హాస్పిటల్స్లో కానివ్వండి, మనం బయట ఆఫీసులో కానీ ఇలా డొనేట్ చేయడానికి లేదు. అది క్రైమ్ కూడాను.
బ్లడ్ డొనేషన్ అంటే రక్తదానం చేయడానికి అంటే మీ అంతరాత్మ ప్రకారం అసలు ఈ సేవా గుణం ఎందుకు చేయాలి? ఈ రోజుల్లో మీకు తెలుసు కదా, నాకెందుకులే, అవును ఎవడెలా పోతే అవును అనే దృక్పథం తప్ప మనుషుల్లో లేదు. చెయ్యాలి, నేను 10 మందికి సహాయపడాలి. మనం చూస్తున్నాం సమాజము ఎంత స్వార్థపూరితమైందో నిజంగా. అటువంటి స్వార్థపూరితమైన ఈ లోకంలో మీరు తీసుకున్నటువంటి ఈ రక్తదాన నిర్ణయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ చేయాలనే తపన ఎక్కడి నుంచి మీకు వచ్చింది? తప్పకుండా బ్రదర్, మీరు అడిగారు ఒకటి. ఇప్పుడు ప్రజెంట్ స్వార్థంతో ఉన్నారు అందరూ. ఆ స్వార్థం వల్ల అంతా ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు అన్నారు. ఇప్పుడు అలాంటప్పుడు నేను ఎలా స్టార్ట్ చేశాను, ఇది మీరు అడిగిన క్వశ్చన్. దానికి సరైన సమాధానం చెప్పాలంటే ఒక చిన్న ఇన్సిడెంట్ అండి. ఆ ఇన్సిడెంట్ కూడా ఏంటంటే మా ఫాదర్దే. ఓకే. ఇప్పుడు మా ఫాదర్ ఎస్ఐగా ఉన్నారు. గవర్నమెంటే ఎంత డబ్బులైనా పెడుతుంది. ఒక ఫుల్లీ ఎక్విప్డ్ అంబులెన్స్లో టెక్నీషియన్తో వెళ్తూ హైదరాబాద్కి తీసుకెళ్తా ఉన్నాము. నేనున్నాను, మా బంధువులు ఉన్నారు పక్కన, డబ్బులు పెట్టాలన్నా ఉన్నాయి, తర్వాత డిపార్ట్మెంట్ పరంగా సపోర్ట్ ఉంది. డాక్టర్ వెనకాల ప్రజెంట్ ఫేమస్ డాక్టర్ చైతన్య కుమార్ గారు, కార్డియాలజిస్ట్, కర్నూలులో ఫేమస్ కార్డియాలజిస్ట్ సారు. ఆ సారు కూడా వెనకాల కార్లో ఉన్నారు. హైదరాబాద్కి తీసుకెళ్తాం. ఆ టైంలో ఇక్కడ సరైన ట్రీట్మెంట్ లేదని చెప్పేసి అన్నీ ఉండి కూడాను మార్గ మధ్యంలో మా ఫాదర్ని మేము కాపాడుకోలేకపోయాం. అలాంటి టైంలో నాకు అనిపించింది ఏంటంటే, ఎన్ని ఉన్నా మనిషి ప్రాణం ఇంతే. ఇప్పుడు స్వార్థం అనేది ఎప్పుడు వస్తుందంటే, నాకు డబ్బులు కావాలి, నేను అది సంపాదించాలి, ఇంకోటి సంపాదించాలి అనుకున్నప్పుడు మన స్వార్థం వస్తుంది. ఇప్పుడు ఎంత సంపాదించినా లాస్ట్కి ఏమి లేదు, ఎంత ఉన్నా సరే మనకి రాసి పెట్టుంటే ఆ రోజుకి అదే అన్నప్పుడు అవును ఏమి లేదు కదా. సో ఇది కాదు, మనం బ్రతుకున్నప్పుడే నెక్స్ట్ 10 జన్మల సరిపడా పేరు సంపాదించుకోవాలి. ఓకే ఓకే. ఆ కాన్సెప్ట్లో నా మైండ్లో నాటుకుంది అప్పుడు. దాని తర్వాత నేను మా ఫాదర్ కోసం డిప్రెషన్లోకి వెళ్ళడము, దాని తర్వాత దాని నుంచి బయటికి రావడం కోసము ఎలా అనే మార్గాల్లో చూస్తున్న టైంలో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అది స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకే నిజంగా మా ఫాదర్ మీద నేను ఏదైతే డిప్రెషన్లో ఉన్నానో ఆ డిప్రెషన్ అంతా తగ్గుతూ వస్తూ ఉంది. ఓకే ఓకే. దానికి కారణం ఏంటి అంటే, ఆయన లేడనే బాధ లేదు నాకు. ఓకే. ప్రతిరోజు ఎవరో ఒకరి నోట్లో ఆయన్ని వింటున్నాను, ప్రతిరోజు ఎవరో ఒకరి నోట్లో వింటున్నాము. అది మామూలుగా పేరు వినడం కాదు. ఆయన ఒక డానియల్ రాజు ఫౌండేషన్ అని మనం చేసిన దానికి ఒక దేవుళ్ళలాగా లేకపోతే ఇలా అనుకుంటుంటే మా ఫాదర్ ఎక్కడికి వెళ్ళలేదు కదా, నాకెందుకు బాధ అంతే. ఇప్పుడు నన్ను చాలా మంది కూడా నా పేరు సుమన్ కుమార్ అనే దానికన్నా సుమన్ సన్ ఆఫ్ డానియల్ రాజు అనే చాలా మంది తెలుసు. అవును, నెట్లో కొడితే అదే వచ్చింది, సుమన్ సన్ ఆఫ్ డానియల్ రాజు అనే తెలుసు అందరికి. సో చాలా మంది కూడా నన్ను ఇప్పుడు డానియల్ అని పిలుస్తారు. చాలా మంది కూడా సుమన్ అనే దానికన్నా ఇలా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఏదైతే నేను అనుకున్నానో అది అనుకున్నది జరిగిపోయి దానికి మించి కూడా వెళ్ళిపోయాను నేను. నాన్నకు ప్రేమతో అంతే. దివ్యవాణి ఛానల్ ప్రేక్షకులకు నా వందనములు. నా భర్త డానియల్ రాజు గారు, మా బాబు వచ్చి సుమన్ కుమార్ అండి. మా బాబు చేస్తున్న సేవలు వాళ్ళ డాడీ పేరు మీద చేసేవన్నీ చాలా మాకు గర్వం అనిపిస్తుంది. బ్లడ్ సర్వీసులు, తర్వాత చేసే సేవా కార్యక్రమాలన్నీ కూడా ఒక తల్లిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి కొడుకుని ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ డాడీ పేరు నిలబెడుతున్నందుకు చాలా గర్వంగా కూడా ఉంది. బతికి సాధించలేను ఇది చనిపోయి సాధిస్తున్నాడంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. కొడుకు సుమన్ కుమార్ చేసే సేవలు చూసి నేను తల్లిగా చాలా గర్విస్తున్నానండి. ఆయన లేకపోయినా కూడా ఆయన పేరు నిలబెట్టినందుకు నా కొడుకు ఎప్పుడు నేను కృతజ్ఞతగా ఉంటాను. ఈ రక్తదానము మీరు ఒక్కరే ఇన్వాల్వ్మెంట్ ఉందా? మీకంటూ ఒక అంటే మీ చుట్టూ మీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఎలా దీన్ని అమలు చేస్తారు? ఎలా ఈ రక్తదానం చేసే ప్రక్రియలో ఇంతమందికి మీరు రక్తదానం ఎలా చేయగలుగుతున్నారు? మీకంటూ ఒక గ్రూప్ ఉందా? మంచి క్వశ్చన్ అండి ఇది మీరు. ఎందుకంటే నా చుట్టూరు కొన్ని వందల మంది, వేల మంది ఉంటారు. కానీ
నేను అనుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో దానికి ఉపయోగపడే వాళ్ళు ముందుకు వచ్చే వాళ్ళు ఎంతమంది అనేది నేను చూసుకుంటాను. తెలుసుకోవాలా? నేను ఈ స్టార్ట్ చేసేటప్పుడు నా ఫోన్లో దాదాపు కొన్ని వేల మంది నెంబర్లు ఉన్నాయి. ఓకే. కానీ నాకు కరెక్ట్గా 5 మంది మాత్రం నా నెంబర్లు గ్రూప్లో యాడ్ చేసుకున్నాను. డానియల్ రాజు బ్లడ్ వరల్డ్ అని పెట్టి ఒక 5 మంది మాత్రమే నాకు దీనికి సెట్ అవుతారని అనిపించింది. ఎందుకంటే నాకు దగ్గర వాళ్ళు, నా సొంత బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, క్లాస్మేట్స్ కావచ్చు, నాతో బయట తిరుగుతారు, అన్నీ ఉంటాయి. కానీ కొన్ని వాటికి కొంతమంది మాత్రం ముందుకు రాగలరు. అలా 5 మందితో స్టార్ట్ అయింది. ఈరోజు కొన్ని వందల మందికి రీచ్ అయింది మన టీంని. మన టీం కొన్ని వందల్లో ఉన్నారు. చాలా సంతోషం దానికి. అంటే ఏంటంటే మనం దారిలో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆటోమేటిక్గా మన వెనకాల సైన్యం పెరుగుతూ పోతుంటుంది. మంచి కార్యక్రమం. మంచి పాయింట్ అది. అవునవునవును. ఒక అడుగు వేస్తేనే రెండవ అడుగు అలా పడదని అంటారు కదా పెద్దలు. ఒక అడుగు వేయాలి. అవును. అది కష్టమా, నిష్ఠూరమా, అవుతుందా కాదా? నా పేరు మాన్సా, వైఫ్ ఆఫ్ సుమన్ కుమార్. తను మా మామయ్య గారి పేరు మీద బ్లడ్ సర్వీస్ రన్ చేస్తున్నారు. దానికి ఎంతో సంతోషంగా ఉంది. వెరీ ఇన్స్పైరింగ్ పర్సన్ అతను. ఎంత మిడ్ నైట్లో అయినా కానీ కాల్స్ వచ్చినా కానీ తను రెస్పాండ్ అవ్వడము చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు అలాగా రెస్పాండ్ అవుతే చాలా బాగుంటుంది. చాలామంది ప్రాణాలు కాపాడిన వారు అవుతాము మనము. అదే ఇంతగా సర్వీస్ చేస్తున్న పర్సన్ పక్కనే ఉండగా నేను చూడటం భార్యగా నాకు చాలా ప్రౌడ్గా ఉంటుంది. వెరీ హ్యాపీ. ఇంకా ఎన్నో సేవలు తను చేయాలి. మేము ముందుండి మేము సపోర్ట్ ఎల్లప్పుడూ తనకు తోడు ఉంటాము. అలాగే దేవుడు కూడా ఎప్పుడు, మా మామయ్య గారు కూడా ఎప్పుడు తన వెన్నంటే ఉన్నారు. ఒక్కసారి మనము అవిశ్వాసంతో పనిచేస్తే దేవుడు మన విశ్వాసాన్ని పెంచుతాడు, ముందుకు నడిపిస్తాడు. అవునండి. సరే, ఇప్పుడు మీరు చేస్తున్నట్టు ఈ యొక్క రక్తదాన కార్యక్రమంలో అప్రాక్సిమేట్లీ ఇప్పుడు ఎంతమందికి మీరు అంటే ఈ బ్లడ్ డొనేషన్ రక్తదానాన్ని మీరు అందించగలిగారు? ఎంతమంది ప్రాణాలను కాపాడగలిగారు? ఇది కొంచెం కష్టమైన క్వశ్చన్ అండి. ఎందుకంటే నేను ర్యాంకుల కోసము లేకపోతే నేను టాపర్ని చెప్పుకోవడానికి నెంబర్లు ఎప్పుడు లెక్క పెట్టలేదు. కానీ ఖచ్చితంగా కొన్ని వేలల్లోనే మన డొనేషన్స్ జరిగినాయండి. అది మనకు మనకి తెలియకుండా చాలామంది అంటే ఇప్పుడు మనం కొంతమందిని తయారు చేసి వాలంటీర్ని సొసైటీలో వదిలేసి ఉంటాం. వాళ్ళ నుంచి పొందే ప్రాణాలు ఎన్ని ఉన్నాయో తెలియదు. నాకు తెలిసి ప్రత్యక్షంగా నాకు ఫోన్లు వచ్చేటివే. నేను ఇంతవరకు ఈ 2017లో స్టార్ట్ చేశానండి ఈ సర్వీస్. 2017 అక్టోబర్ 23న స్టార్ట్ చేశాను. ఈ రోజుకి సుమారుగా అంటే ఒక 6-7 వేల మంది పైనే నాకు తెలిసి మనం డొనేషన్స్ జరిగి ఉంటాయండి. ఇంతమంది డొనేషన్స్ ద్వారా ఇన్ని కుటుంబాలలో మీరు వెలుగు నింపినారంటే అది అంత నిజంగా దేవుని కృప, దేవుని మహిమ అని నేను అనుకుంటాను. తర్వాత సుమన్ కుమార్ గారు ఇప్పుడున్న అంటే నేను వేలెత్తి చూపడం లేదు, కానీ చాలామంది బ్లడ్ డొనేషన్ మీరు వెళ్ళినప్పుడు కానీ కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ఎలాంటి వాళ్ళు మీకు తారసపడతారు? కొంతమంది అయిన వాళ్ళే రక్తం ఇవ్వటం లేదు అంటే అవును, దాని గురించి మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. అవునండి. ఆ అనుభవాలు ఏదో కొంచెం పంచుకుంటారా? ఒక రిలేషన్లో ఎలా ఉంటుందంటే చెప్పుకోవడానికి మాత్రమే రిలేషన్స్ ఉన్నాయండి ఈ రోజుల్లో. మా ఇంట్లో ఫంక్షన్ ఉంది రండి, ఓకే. మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది వస్తా, ఓకే. దీనికి ఎక్కడ మిస్ అవ్వకుండా వస్తున్నారు. ఆపద ఉంది అంటే ఎవరు రారండి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక భర్త ఒక భార్యకి బ్లడ్ ఇవ్వాలని చెప్పేసి మీరు డొనేట్ చేయండి, ఇంక తర్వాత ఏమైనా కావాలి నేను పంపిస్తాను డోనర్ అని చెప్తే అతను పారిపోయాడు. అతను ఒక 10 నిమిషాల తర్వాత వాళ్ళ పేషెంట్ వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి, సార్ మీ బ్లడ్ ఇవ్వమన్నారంట మా అల్లుడిని వాళ్ళ భార్యకి, అతను వెళ్ళిపోయి బ్రతికితే నాకు ఫోన్ చేయి లేకపోతే లేదని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడండి నా కూతుర్ని, మీరే సాయం చేయాలయ్యా అని చెప్పేసి ఫోన్ చేయడం జరిగింది. ఈ మనము ఎక్కడ రిలేషన్ అండి. ఇప్పుడు అతనంటే చదువుకోలేదు సరే అనుకుందాం, ఒక అతను అడ్వకేట్ ఫోన్ చేసి నాకు బ్లడ్ కావాలండి పలానా రోజున మా మదర్కి సర్జరీ ఉందంటే సరే అండి అరేంజ్ చేస్తాము, మీదే గ్రూపు అంటే అతనిది సేమ్ వాళ్ళ మదర్ గ్రూపే, సేమ్ గ్రూప్.
మరి మీరు డొనేట్ చేశారా అంటే, నేను ఇవ్వనండి, నేను అడ్వకేట్, నేను బిజీగా తిరుగుతుంటాను, మీరు ఎవరైనా వస్తారని చెప్పి ఫోన్ చేశాను అంటాడు. ఓకే. అంటే చదువుకున్న వాళ్ళు అలాగే ఉన్నారు, చదువుకోకుండా దాని మీద అవేర్నెస్ లేని వాళ్ళు అలాగే ఉన్నారు. అంటే మనకి ఇస్తే ఏమవుతుంది, ఇంకొకరు ఎవరో వచ్చి మనకు చేయాలి సాయం, నేను చేసుకోలేను, ఎవరికి నా వాళ్ళకి నేను కూడా చేయను. ఓకే. అలా చేస్తే ఈరోజు ఈ ఎన్జిఓస్ కానీ మేము కానీ అవసరం లేదండి. రక్త సంబంధాలకు కూడా రక్త సంబంధం జస్ట్ పుట్టడానికి ఆ రిలేషన్స్ చెప్పుకోవడానికి తప్పించి నిజంగా రక్తమైనప్పుడు ఎవరో అవసరం రారండి. జన్మించినప్పుడు రక్తం, పెద్దగా అయిన తర్వాత విరక్తత్వం అంటాం దాన్ని. అవును. సో అటువంటి నిజంగా ఈ పూర్తిగా మానవత్వం నశించిన లోకంలో మనం బ్రతుకుతున్నామండి. మరి ఇంతటి మహోన్నతమైనటువంటి సేవకు నిదర్శనమైనటువంటి మీ తండ్రి గారి యొక్క అంటే వాళ్ళకున్నటువంటి అంటే నేను అనుకోవచ్చు ప్రేమ, ఒక 10 మందిని కలుపుకునే మనస్తత్వం, ఎటువంటిది మీ తండ్రి గారి యొక్క నేచర్? కాస్త తండ్రి గారి గురించి మేము వినాలనుకున్నామండి. నా పేరు జోసెఫ్ డేవిడ్ రాజ్, నేను కర్నూలు ఉంటాను. నేను ఒక స్కూల్ టీచర్గా పనిచేసేవాడిని. కానీ ఒకరోజు అకస్మాత్తుగా 2017 సంవత్సరాన సెప్టెంబర్ 11th నాకు బైక్ యాక్సిడెంట్ జరిగింది. అప్పటి నుంచి నేను కంప్లీట్గా ఇప్పుడు బెడ్ రిడన్ ఉన్నాను. సో బెడ్ రిడన్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. కంప్లీట్గా బెడ్ రిడన్. నాకు ఈ చెస్ట్ కార్ నుండి లెగ్స్ వరకు ఎటువంటి సెన్సేషన్ లేదు. అయినా కూడా ఒక దేవుడు నన్ను కాపాడుతూ భద్రపరుస్తూ నన్ను ఈ విధంగా నిల్చోబెట్టాడు. కానీ ఆ స్పైనల్ కార్డ్ ఇంజరీ జరిగిన తర్వాత ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో స్నేహితులు, కొంతమంది బంధుమిత్రులు దగ్గర రారు. ఎందుకు? మనం ఫైనాన్షియల్గా ఏదైనా అడుగుతామేమో, ఏమైనా చేస్తాం, వాళ్ళని ఏమైనా హెల్ప్ అడుగుతామని వాళ్ళు ఎవరు రారు దగ్గరికి. అటువంటి సమయంలో మనకు తోడుగుండేవాడు మొదటగా దేవుడు. దేవుడు మనకు ఎంతగానో సహాయం చేస్తాడు. నిజమైన స్నేహితుడు నిజంగా దేవుడే. ఆ తర్వాత నాకు సహాయంగా చేయాలని వచ్చిన మొదటి వ్యక్తి అంటే డానియల్ రాజు ఫౌండేషన్ తరఫున సుమన్ ఒక వ్యక్తి, ఒకే వ్యక్తి, కానీ ఆ వ్యక్తి వెనకాల ఎంతోమంది ఉన్నారు. సుమన్ అనే అబ్బాయి చేసిన డానియల్ రాజు ఫౌండేషన్ తరఫున ఎన్నో సేవలు చేసినాడు. నేను చెప్పలేనుగా, చాలా తెలియకుండా చాలా చేసినారు. కానీ నాకు తెలిసినంత వరకు బ్లడ్ డొనేషన్ కానీ, ఫైనాన్షియల్ కానీ, ఇంకా మోరల్ సపోర్ట్ కానీ ఎన్నో విధాలుగా హెల్ప్ చేశారు. ఇప్పటికీ హ్యుమానిటీ ఉందంటే నేను ఈ సుమన్ చూస్తే తెలుసుకున్నాను. నేను లేదంటే ఇప్పుడు చూసినాం కదా, నా ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరు లేరు నాకు దగ్గరలో. ఫస్ట్ ఆ టైంలో నాకు 2017 సంవత్సరంలో నాకు సర్జరీ జరిగిన తర్వాత ఇంటికి తీసుకొచ్చినాక మొదటగా నేను ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నానని తెలుసుకొని సుమన్ ఎవరొకరి ద్వారా మొదటగా డానియల్ రాజు ఫౌండేషన్ తరఫున నా దగ్గర తీసుకొచ్చి నాకు ప్రతి నెల నాకు హెల్ప్ చేసేవారు, ఫైనాన్షియల్గా హెల్ప్ చేసేవారు. అది ఇవ్వడం వల్ల నాకు ఎంతగానో నాకు ఉన్న ఒక యూరిన్ బ్యాగ్స్ కానీ, మెడిసిన్స్ కానీ, డైపర్స్ కానీ ఏమైనా సరే ప్రతి విధాలుగా నాకు యూస్ఫుల్ అయింది. అంతేకాకుండా నేను ఈ సిచ్యువేషన్ ఉన్నా కూడా నేను మా బంధుమిత్రులు ఎంతోమంది బ్లడ్ కోసం అడిగేవారు నన్ను. నేను ఎవరైనా తెలిసిన వారు ఉంటే చెప్పమని. నాకు ఒకటే మాట వచ్చింది. నేను చెప్పాను, డానియల్ రాజు ఫౌండేషన్ సుమన్ని మీరు సంప్రదించండి ఫస్ట్ అని. సో నంబర్ ఇచ్చేవని సుమన్ కూడా వెంటనే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ నీడ్ ఏంటిదో, ఏ బ్లడ్ గ్రూప్ కావాలనో, ప్లేట్లెట్స్ కావాలనో అవన్నీ తెలుసుకొని వాళ్ళకి హెల్ప్ చేసేవాడు. వెళ్ళి స్వయాన దగ్గర అర్ధరాత్రి అయినా సరే వెళ్ళి హెల్ప్ చేసేవాడు. ఈ విషయంలో హ్యూమానిటీ నిజంగా ఇక్కడే హ్యూమానిటీ తెలుస్తుంది మనుషులలో ఉందా లేదనేది. సో ఇక సుమన్ అనే అబ్బాయి ఈ విధంగా ఇంత బాగా చేశారు. నాకు చాలా చాలా నచ్చింది. డానియల్ రాజు ఫౌండేషన్ అనేది ఒక సంస్థనే కాదు, ఎంతోమందికి ఎన్నో ప్రాణాలు నిలబెట్టిన ఒక సంస్థ. చిన్నారులకి, పెద్దలకి, వయోవృద్ధులకి, ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో విధాలుగా సహాయపడ్డారు. సో నేను డానియల్ రాజు ఫౌండేషన్ ఫౌండర్ అయిన సుమన్కి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మీరు కూడా ఈ విధంగా ఎన్నో అందరికీ సహాయం చేయాలని, అది ఆర్థికంగానే కాదు, ప్లస్ మోరల్ సపోర్ట్ ఇవ్వండి చాలు. నాలాంటి ఒక బెడ్ రిడన్ పేషెంట్స్కి ఉన్నవారు ఎవరైనా సరే వాళ్ళకు మోరల్ సపోర్ట్, నేను ఉన్నాను ఒక భరోసా ఇవ్వండి. వాళ్ళు హ్యాపీగా ఇంకా 100 ఏళ్ళు ఒక 10 ఏళ్ళు ఎక్స్ట్రా బతకడానికి ట్రై చేస్తారు వాళ్ళు. సో మరొకసారి నేను అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ సుమన్కి మరో స్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రైజ్ ది లార్డ్.